నీకు చాలా గట్టిగా ఒక విషయం చెప్పదలుచుకున్నా. నువ్వు సబ్ కన్సల్టెంట్ లాగుండు. నోటికి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే పిల్లల భవిష్యత్తు ఆడుకుంటాను, లేదా నీకున్న అరాపొర, నీకున్న హాఫ్ నాలెడ్జ్ తోటి పిల్లల భవిష్యత్తు ఆడుకుంటా అంటే కుదరదు, ఒప్పుకోను. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ EDU Expo 360. నేను మీ సందీప్ కొనిదల. అవునండి, కడుపు మండిపోయిన విషయం. రీసెంట్గా అండి, ఈరోజు మార్నింగ్ కౌన్సిలింగ్ జరుగుతున్నాయి, పేరెంట్స్ అంతా విజిటింగ్ వస్తున్నారు. ఒక ఫోన్ కాల్ వచ్చింది ఆఫీస్కి. ఆ కాల్ రికార్డ్ చేద్దాం అనుకున్నా కానీ పేరెంట్స్ వచ్చేసి వాళ్ళు వద్దులేండి, మా పాప భవిష్యత్తు కదా అన్నారు. దానివల్ల కాల్ రికార్డ్ చేయలేదు. విషయం ఏంటంటే, ఒక పాప వైజాగ్ నుంచి వచ్చిన కాల్ ఇది, వైజాగ్ మధురవాడ నుంచి వచ్చిన కాల్ ఇది. ఒక పాప వాళ్ళ పేరెంట్స్ కాల్ చేశారు. వాళ్ళ వాయిస్ పాప మెరుస్తూ కాల్ చేశారు. సార్, మీరు ఒక విషయం చెప్పండి నాకు నిజంగా. ఆ విషయం ఏంటంటే, నీట్ ఫెయిల్ అయితే MBBS చదవచ్చా? నేను MBBS చదవచ్చు, మేము చాలా వీడియోస్ కూడా చేస్తున్నాం, నీట్ ఫెయిల్ అయితే MBBS చదవచ్చు అని చెప్పేసి. అవును సార్, మేము మీకంటే ముందు కూడా చాలా మంది కన్సల్టెంట్స్తో మాట్లాడాము, వాళ్ళు కూడా నీట్ ఫెయిల్ అయితే MBBS చదవచ్చు అని చెప్పి ఢిల్లీలో మాట్లాడాము, అలానే చెన్నైలో మాట్లాడాము, హైదరాబాద్లో కూడా మాట్లాడాము. కొంతమంది కన్సల్టెంట్స్ చెప్పారు, అన్ని పెద్ద కంపెనీస్ అండి, మీలాగానే చదవచ్చు నీట్ ఫెయిల్ అని చెప్పారు. ఎవరో ఒక కన్సల్టెంట్ అంట, ఆయన యూట్యూబ్లోనే ఉంటారంట, బోర్డు మీద రాస్తారంట, తెలుగు వ్యక్తి. ఇది వాళ్ళు చెప్పిన మాట. నేను ఎవరని చూస్తే నాకు అర్థమైంది ఆ కన్సల్టెంట్ ఎవరు అనేది. మీకు అర్థం అవుతుందని చెప్తున్నాను. ఆ కన్సల్టెంట్ ఏంటంటే, వెళ్తే మీరు కానీ నీట్ కానీ క్వాలిఫై కాకుండా కానీ వెళ్తే మీ పాప భవిష్యత్తు మీరు నాశనం చేసినట్టు, అది ఇది వాళ్ళని కన్ఫ్యూజ్ చేశారు. వీళ్ళు MBBSకి బయటకు వెళ్ళడానికి రెడీ అయ్యి కూడా ఆ పాప ఈరోజు సూసైడ్ అటెంప్ట్ చేయబోయింది. వాళ్ళ పేరెంట్స్ చూసి ఆపి మళ్ళీ కొంతమంది కన్సల్టెన్సీకి కాల్ చేస్తూ నా నెంబర్ వేరే ఫ్రెండ్ వాళ్ళ రెఫరెన్స్తో తీసుకొని నాకు కాల్ చేశారు. డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, మీరు నీట్ క్వాలిఫై కాకపోయినా, మీకు డియర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ మళ్ళీ చెప్తున్నాను, నేను ప్రతిసారి వీక్లీ వన్స్ వస్తుంది మన యూట్యూబ్ ఛానల్లో, మీరు నీట్ ఫెయిల్ అయినా పాస్ అయినా MBBS చదవచ్చు అని చెప్పేసి మీకోసం ఈ వీడియో చేస్తుంది. ఎందుకంటే యాక్చువల్లీ నాకున్న బిజీ స్కెడ్యూల్లో మా టీం అంతా కూడా కొన్ని డిఫరెంట్ వీడియోస్, యూనివర్సిటీ వీడియోస్ చేస్తుంది. నేను ఈరోజు కెమెరా ముందుకు రావడానికి రీజన్ ఏంటంటే, ఒక జీవితం నాశనం అయిపోవడం ఇష్టం లేక వచ్చాయండి. అంటే నాకున్న బిజీ స్కెడ్యూల్కి వీడియో ఎలా వస్తుందో కూడా తెలియదు నాకు, బాగా వస్తుందో బాగా రావట్లేదు కూడా తెలియదు నాకు, కానీ వీడియో చేస్తూ వెళ్తున్నాను. మీరు నీట్ ఫెయిల్ అయినా పాస్ అయినా MBBS చదవచ్చు. ఇంతకుముందే లాస్ట్ వీక్ బిఫోర్ మేము ఒక వీడియో చేస్తున్నాము, రికార్డెడ్ వీడియో. దానికి NMC ఏం చెప్పింది, మనం MBBS అంటే మనం నీట్ ఫెయిల్ అయినా పాస్ అయినా MBBS సర్టిఫికేట్ ఇండియాలో చెల్లాలంటే ఏం చేయాలని చెప్పేసి మనం చాలా క్లియర్గా కూడా ఒక వీడియో చేస్తాం. అది స్క్రీన్ రికార్డెడ్ వీడియో. NMCలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటే ఏంటి కూడా చెప్పుకున్నాను క్లియర్గా. దాని ఐకార్డ్ ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను, చూడండి. డే స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ మళ్ళీ చెప్తున్నాను, మీరు నీట్ క్వాలిఫై అయినా క్వాలిఫై కాకపోయినా, నీట్ రాసినా రాయకపోయినా మీరు MBBS చదవచ్చు. ఇది నేను చెప్తున్న మాట కాదు, ఇది NMCలో ఉన్న మాట. అది ఏంటి అంటే, మళ్ళీ కూడా మీకోసం ఇంకోసారి చెప్తున్నాను, మీరు ఒకవేళ నీట్ ఫెయిల్ అయిపోయారు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కమ్యూనిటీ, క్యాస్ట్ అండ్ రిలీజియన్ అయినా కూడా మీరు రష్యా, కిర్గిస్తాన్ కొన్ని దేశాల్లో MBBS చదవచ్చు. అవి ఏంటంటే, నీట్ అనే ఎగ్జామినేషన్ వచ్చేసి ఇండియాకి సంబంధించిన ఎగ్జామ్ అండి, అది మాకు సంబంధించిన ఎగ్జామ్ కాదు. రష్యాలో వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు, మా యూనివర్సిటీస్కి ప్రతి యూనివర్సిటీకి ఎంట్రన్స్ ఉంటుంది, మాకు ఆ ఎంట్రన్స్ ఇంపార్టెంట్. మీకు ఇంటర్మీడియట్లో 50% మార్క్స్ PCB, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీలో వస్తే చాలు, ఇది మా క్రైటీరియా అని చెప్పేసి. ఓకే సార్, బాగానే ఉంది, నీట్ లేకపోతే ఇండియాలో ఆ డిగ్రీ చెల్లదు కదా అంటారు. ఎస్, నీట్ క్వాలిఫై కాకుండా వెళ్తే ఆ డిగ్రీ ఇండియాలో చెల్లదు. అది నేను చెప్తున్నా, అది NMC రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో ఉన్న మాటే. కానీ ఆ డిగ్రీ MBBS డిగ్రీ చెల్లాలి అంటే ఇప్పుడు ఏం చేయాలి అంటే, మనం పీజీ అని పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటాం కదా, ఆ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా బయట కంట్రీస్లో లైక్ 5 కంట్రీస్లో ఉన్నాయండి. ఏ కంట్రీ అంటే ఆ కంట్రీలో 5 కంట్రీ, ఇప్పుడు చెప్పబోయే 5 కంట్రీస్లో మాత్రం చేస్తేనే చెల్లుతుంది. US, UK, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్. ఈ 5 కంట్రీలో ఏదో కంట్రీలో కానీ మీరు కానీ పీజీ కానీ పూర్తి చేసుకుని ఇండియాకి కానీ తిరిగి వస్తే మీ సర్టిఫికేట్ వితౌట్ ఎనీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఇండియాలో చెల్లుతుంది. ఇది నేను చెప్పిన మాట కాదు, ఇది NMC వెబ్సైట్లో క్లియర్గా మెన్షన్ చేసింది. నేను మీకు ఐకార్డ్ వేస్తాం, ఐకార్డ్ ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాం, మనం చేసిన వీడియో, ఇంతకుముందు చేసిన వీడియోని కూడా. అండ్ మోర్ ఓవర్ పేరెంట్ ఇంకో మాట చెప్పిన విషయం ఏంటంటే, సార్ మొన్నటిదాకేమో చెల్లదని చెప్పారు, ఒక టూ డేస్ బ్యాక్ ఏమో ఒక షార్ట్ వీడియో చేసేయండి, మీరు రష్యాలో నీట్ లేకపోయినా చదవచ్చు, అక్కడ ఉద్యోగం చేయొచ్చు అని చెప్పి. ఎందుకు సార్ ఆయన కన్ఫ్యూజ్ చేస్తారని చెప్పేసి నేను చెప్తున్నా ఏంటంటే, దయచేసి మీరు సబ్ కన్సల్టెంట్స్ ఎవరైతే
నార్త్ ఇండియా వాళ్ళ కోసం, నార్త్ ఇండియా కన్సల్టెంట్స్ కోసం వర్క్ చేస్తారు. ఏ కన్సల్టెంట్స్ అయితే డైరెక్ట్ యూనివర్సిటీస్ ఉండవు, యూనివర్సిటీకి ఇతనికి ఎటువంటి సంబంధం ఉండవు, ఆ కన్సల్టెంట్స్ అది ఎవరైనా కానీ, అది నేను కావచ్చు, ఇంకో XYZ కావచ్చు, ఎవరైనా కానీ ఆ కన్సల్టెంట్స్ నమ్మద్దు. ఎందుకంటే వీళ్ళకి యూనివర్సిటీ జరిగేది తెలియదు, వీళ్ళకి పాలసీస్ తెలియదు, ఎలా ఉంటాయో తెలియదు. ఇంక నుంచి నేను కెమెరా ముందుకు వచ్చే ముందు ప్రతిదీ పాలసీస్ గురించి మాట్లాడతాను, ప్రతిదీ డాక్యుమెంట్ ప్రూఫ్ గానే మాట్లాడతాను. ఇంక నుంచి వీడియోస్ రెగ్యులర్ గా నేను కెమెరా ముందుకు రాబోతున్నాను. నా రోజుకి ఒక అరగంట స్పెండ్ చేస్తాను. డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. మనం ఇలా ఎంకరేజ్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల, షేర్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఎవరైతే MBBS చదవాలనుకుంటున్నారో బయట దేశంలో వాళ్ళకి ఇది ఇన్ఫర్మేషన్ పిల్ లాగా చేరుతుంది. మీలాంటి పిల్లలు చాలా మందికి ఇది ఒక గైడ్ లాగా యూజ్ అవుతుంది. మీరు లైక్ చేసి షేర్ చేయడం వల్ల చాలా మంది భవిష్యత్ మీరు నిలబెట్టవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. దిస్ ఈజ్ యువర్ సందీప్ కొనిలా signing off.